హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్న నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేస్తానో చూపిస్తాను. అక్కడక్కడ క్లిప్స్ అక్కడక్కడ యాడ్ చేస్తే ఒక వీడియోనే అయింది. ఇప్పుడు డైరెక్ట్ లంచ్కి వచ్చేసా. లంచ్కి మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేసిన. ఇప్పుడు లంచ్కి 3 పిండిలు కలిపి గోధుమ పిండి, జొన్న పిండి, శనగపిండి 3 పిండిలు కలిపి ఏమంటారు పాలకూర వేసి రొట్టెలాగా చేస్తున్నా. 3 పిండిలు సరి సమానం తీసుకోవాలి. పాలకూర దానికి ఓన్లీ ఆకులే తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, మళ్ళీ ఉల్లిగడ్డ, కొంచెం ఎల్లిగడ్డ అన్నీ మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాము ఇవన్నీ వేసుకొని ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర 3 మిక్సీకి వేసుకొని ఇందులో కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత పిండి తడిపేసి రొట్టెలాగా చేయాలి. ఈరోజు స్పెషల్ ఇదే అండి. పెరుగుతోటి నెయ్యితోటైనా బాగుంటుంది. ఇది మళ్ళా పొంగల్, దీనికి కాంబినేషన్ పొంగల్ చేసా. ఇదన్నమాట ఈరోజు. ఎవరికన్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాము. సన్నగా మిక్సీకి వేసుకోవాలి పేస్ట్. మార్నింగే అంతా టిఫిన్ అంతా చేసేసాము. గిన్నెలన్నీ కడిగేస్తున్నా. ఇప్పుడు ఇది గ్యాస్ కిందికి వచ్చేస్తాయండి వాటర్ మొత్తము. ఒక క్లాత్ పెట్టి దానిపైన బుట్ట టబ్బు, గిన్నెలు వేసే టబ్బు పెట్టి అందులో వేస్తా గిన్నెలు. అవి వాటర్ అంతా ఇటు డౌన్ ఉన్నందువల్ల మొత్తం వాటర్ అంతా ఇటే వచ్చేస్తాయి. ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేసి తర్వాత అవి కొంచెం పిండి నానుతుంది. అప్పటి వరకు తర్వాత రొట్టెలు చేస్తాం. గిన్నెలన్నీ సర్దుతున్నా. ఇది గిన్నెలన్నీ సర్దితే కౌంటర్ టాప్ నాకు రొట్టెలు చేయడానికి ప్లేస్ ఖాళీ అవుతుంది. ఇవన్నీ సర్దేసిన తర్వాత చేస్తాను.
అటు ఇటు అయిపోయాయండి. పిండి తడిపేసి పెట్టేసాను ముందే, అప్పటి వరకు నానుతుందని. ఉల్లిగడ్డ వేసినందువల్ల అవన్నీ పాలకూర అది ఉంటుంది కదా, మొత్తం ఎక్కువ వాటర్ పట్టవండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి మొత్తం, లేకపోతే పలుచగా అయిపోతుంది పిండి. స్టవ్ పైన పెట్టేస్తాం కొంచెం ఉప్పు వేసి. ఇందులో కొంచెం మిరియాలు, ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే కొంచెం నెయ్యి వేస్తే కూడా బాగుంటుంది. నేను ఈరోజు ప్లెయిన్గా చేసేసిన. ఇవి చపాతీలైనా ఇవి రొట్టెలు ఏవైనా ఎక్కువ పిండి అవసరం ఉండదు. పైన కొంచెం నువ్వులు వేసి ఒత్తుకోవాలి చపాతీలాగా, బాగుంటుంది. ఇది క్లీన్ చేసేసి పెట్టేసేయాలి. అలాగే పెట్టేస్తే మళ్ళీ బొద్దింకలు వస్తాయి. ఎప్పటికప్పుడు చపాతీలు చేసినా ఏం చేసినా మళ్ళీ క్లీన్ చేసేసి పెట్టేస్తాను నేను. పక్కన పొంగల్ కూడా ఉడికిపోయింది.
చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి, గ్యాస్ అంతా క్లీన్ చేసి, వేడిగా ఉన్నప్పుడు వాటర్ ఏం వేయను, ఓన్లీ పొడి క్లాత్తో తుడిచేస్తా. గ్యాస్ కింద కౌంటర్ టాప్ అంతా తుడుచుకుంటా. ఇవన్నీ నైఫ్, కత్తెర ఏది ఉన్నది ఎంబటే వాటర్ తోటి కడిగేస్తానండి నేను. అన్నీ సింక్లో వేసేయను అట్లనే. మళ్ళీ మధ్యాహ్నం తినేసి 1 గంట పడుకుంటా. మళ్ళీ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్. టీ పెట్టేసి మేము టీ తాగిన తర్వాత గిన్నెలు అవి కడిగినవి ఉంటే సర్దేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇల్లు ఊడ్చేసి, ఈరోజు నేను నెయ్యి ఇంట్లో చేస్తా అండి. పాలు ప్యాకెట్ పాలు తీసుకురారు మా దగ్గర. అవి ఏమంటారు, పాలు వేస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొస్తారు. ఆ పాలతోటి మీగడ తీసి పెడతా ఫ్రిడ్జ్లో. అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 8 డేస్కి అట్లా వెన్న తీసి నెయ్యి చేస్తాను అన్నమాట. ఇప్పుడు మజ్జిగ చిలుకుతున్నా మిక్సీలో. ఒక 8 డేస్ కంటే మంచిగా వస్తుంది వెన్న. ఈవినింగ్ ఇట్లా మార్నింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ఇట్లా చేసుకుంటా నేను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ వాళ్ళకి అన్నీ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇది చేసి మళ్ళీ వంట, మళ్ళీ పాలు వస్తే కాగబెట్టుకోవడము, మళ్ళీ నైట్ గిన్నెలు కడగడం, అది మళ్ళీ ఈవినింగ్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇట్లా అన్నమాట నా పనులు. మళ్ళీ ఈవినింగ్ అయితే దేవుని దగ్గర దీపం పెట్టడము, బయట దీపం పెట్టడము, ఇలాంటివి. మళ్ళీ బట్టలు తీసుకొచ్చి మడత పెట్టడము, ఏమన్నా ఐరన్కి ఇవ్వాలనుకుంటే ఐరన్కి ఇవ్వడము. ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది, అన్నీ షూట్ చేయలేము కదా. ఇది మా అమ్మాయి. ఇది వెన్న ఇంత వచ్చిందండి.
కడిగేయాలి. వెన్న మంచిగా కడిగేసిన తర్వాత 2 ఇలాచీలు వేసి కాగబెట్టాలి. బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది నెయ్యి. ఇంత వచ్చిందండి వెన్న. ఇవి అటు కాగుతూ వెన్న కాగుతూ ఉంటుంది, నెయ్యి అవుతూ ఉంటుంది. అది ఇక్కడనే ఉండాలి కదా, గ్యాస్ దగ్గరే నిలబడాలి. మళ్ళీ మాడిపోవడము పొంగి రావడము జరుగుతుంది. అందుకనే గిన్నెలు ఉంటే మళ్ళీ గిన్నెలన్నీ కొంచెం అది ఇవి చిక్కగా ఉంటాయి కదా, ఇవి చేసినవి మజ్జిగ చేసినవన్నీ కొంచెం వేడి నీళ్ళు వేస్తే మంచిగా వెళ్ళిపోతాయి తొందరగా. వేడి నీళ్ళు కాగబెట్టి వేస్తాను అన్నమాట. మళ్ళీ నైట్ కొంచెం బాదంలో నానబెట్టడము, మళ్ళీ వంట. ఇప్పుడు పాలు వచ్చినాయి, మళ్ళీ పాలు కాగబెట్టడానికి. నెయ్యితో ఇది పెరుగు తోడు పెట్టడము, ఇలాంటివి అన్నమాట నైట్. ఇదండి నెయ్యి. 2 ఇలాచీలు వేస్తే సువాసన వస్తుంది. ఇలాచీలు లేకపోతే కొంచెం కరివేపాకు, 1 రెబ్బ 2 రెబ్బలు అట్లా వేయాలి, మంచిగా స్మెల్ వస్తుంది నెయ్యి. ఇప్పుడు పాలు వచ్చాయి, పాలు కాగబెడుతున్నాం. ఇవే పాలండి, మేము ప్యాకెట్ పాలు తాగము. ఇవి డైరెక్ట్ పాలు పితికే వాళ్ళ దగ్గర తీసుకొస్తారన్నమాట. ఈ తెలుగు నేను కరెక్టే మాట్లాడుతున్నాను, ఏమన్నా మిస్టేక్స్ వస్తే సారీ అండి. మేము మాట్లాడే భాష కన్నడ, అందుకనే తెలుగు మిస్టేక్స్ వస్తాయి కొంచెం కొంచెం. ఇదండి ఈరోజు బ్లాగు. ఎవరికైనా ఇంత చూసారు